హస్తినాపురంలో పాండవులు కౌరవులు జన్మించిన తరువాత హస్తినాపురంలో పాండవులు కౌరవులు ఒకటే గురుకులంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. వీరికి గురువు ద్రోణాచార్యుడు మరియు కుంభకర్ణుడి మనవడు కృపాచార్యుడు. ఈ ఇద్దరు గురువులు పాండవులకు కౌరవులకు బాణ విద్య, దండ విద్య మరియు రాజధర్మాలు బోధించారు. ఇక బలంలో ప్రతిభలో భీముడు చాలా శక్తివంతమైనవాడు. కొండను కూడా పిండి చేయగలిగేంత శక్తివంతమైనవాడు. మరియు అర్జునుడు బాణ విద్యలో చాలా అద్భుతమైన ప్రతిభ చూపించేవాడు. దుర్యోధనుడు గదాయుద్ధంలో బలవంతుడు. కానీ వీరి మధ్య చిన్నప్పటి నుంచే పోటీ, అసూయ, విభేదాలు మొదలయ్యాయి. భీముడు ఎప్పుడు కౌరవులను ఆటల్లో గాని ఏ విషయంలో అయినా గాని చాలా ఇబ్బంది పెట్టేవాడు. అందువలన దుర్యోధనుడు, కర్ణుడు పాండవుల మీద చాలా అసూయ, కోపం పెంచుకున్నారు. విద్యాభ్యాసంలో ద్రోణుడు ఒక పరీక్ష ఇస్తాడు. ఒక్కో శిష్యుడికి పక్షి కన్ను గుచ్చమని చెబుతాడు. అందరూ చెట్లు, పొలాలు, దిక్కులు చూస్తూ అలాగే ఉండిపోతారు. కానీ అర్జునుడు మాత్రం నాకు పక్షి కన్నే కనిపిస్తోంది అని అంటాడు. ద్రోణుడు అర్జునుడిని ఉత్తమ శిష్యుడిగా చేర్చుకుంటాడు.